Hey friends, welcome back to Uncle Samhita YouTube channel. ఇవాళ మనం ఎప్పటిలాగే కొన్ని తెలుగు వాక్యాలని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయడం నేర్చుకుందాం. ఈ విధంగా సరళమైనటువంటి తెలుగు వాక్యాలని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయడం నేర్చుకొని మన యొక్క భావాన్ని మనం చెప్పదలుచుకున్న విషయాన్ని ఇంగ్లీష్ లో ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకుందాం. thumbnail లో ఉన్నటువంటి ఈ సెంటెన్సెస్ ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ అంతటి మీరు ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి. వాటిని వీలైతే కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఏవైనా చేంజెస్ ఉన్నా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నా కూడా కామెంట్ రూపంలో చెప్పండి. లెట్స్ బిగిన్ ద వీడియో ఫ్రెండ్స్. మొండిగా ఉండకండి. డోంట్ బి స్టబాన్. దీన్ని హిందీలో జిద్ది అంటారు. డోంట్ బి స్టబాన్ అంటే మొండిగా ఉండటం. మీరు చాలా మొండిగా మారారు. You have become very obstinate. You have become very obstinate. ఎందుకంటే వీడియో చూస్తారు కానీ లైక్ బటన్ ప్రెస్ చేయరు, మీ కామెంట్స్ కూడా తెలియపరచరు. చాలా మొండిగా మారిపోయారు అనమాట మీరంతా కూడా. హే పోరా, లైక్ చేయని చెప్తే హే పోరా అంటారు మీరు. గో టు హెల్. ఉద్వేగానికి లోను కావద్దు. సరే, ఈ లైక్స్ అన్లైక్స్ మాటకేం కానీ ఎమోషనల్గా ఫీల్ అవ్వకండి. ఎటువంటి ఉద్వేగానికి లోను కావద్దు. డోంట్ గెట్ ఎక్సైటెడ్. డోంట్ గెట్ ఎక్సైటెడ్. పుస్తకం నుంచి రాశాను. ఈ సెంటెన్సెస్ అన్ని మీకు ఎక్కడ వెళ్ళండి అంటే పుస్తకం నుంచి రాశాను నేను. ఐ రోట్ ఇట్ ఫ్రమ్ ద బుక్. ఐ రోట్ ఇట్ ఫ్రమ్ ద బుక్. మేము ఉత్తరాఖండ్ నుండి వచ్చాం. వీఆర్ ఫ్రమ్ ఉత్తరాఖండ్. సాధారణంగా మనం ఉత్తరాఖండ్కి చెందిన వాళ్ళం అని చెప్పడానికి వీఆర్ ఫ్రమ్ ఉత్తరాఖండ్ అని చెప్తాం. అదే మేము ఉత్తరాఖండ్కి చెందిన వాళ్ళమని చెప్పడానికి ఎలా వాడుతున్నాం, ఉత్తరాఖండ్ నుంచి వస్తున్నాం, ఇప్పుడు ఎంతో కారణంగా వెళ్ళాం వస్తున్నాం అని చెప్పడానికి వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఉత్తరాఖండ్ ఆర్ వీ కేమ్ ఫ్రమ్ ఉత్తరాఖండ్ అని మనం చెప్పచ్చు. 10 నుంచి 5 వరకు పనిచేస్తాను. ఐ వర్క్ ఫ్రమ్ 10 to 5. దీన్ని మనం 10 to 5 జాబ్స్ అని 9 to 4 జాబ్స్ అని చెప్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ LIC ఏజెంట్స్ కానీ మార్కెటింగ్ కానీ వీటికి టైం వేరేగా ఉంటుంది. బిజినెస్ అయితే మీ టైంలో మీరు పనిచేయచ్చు. సో మామూలుగా ఎక్కడైనా మనం ఆఫీస్లో పనిచేస్తే 10 to 5 ఉంటాయి. వీటిని సాధారణంగా 9 to 4 లేదా 9 to 5 10 to 5 జాబ్స్ అని అంటాం. షాప్ నుంచి కొంటున్నాడు. హీఈస్ బయింగ్ ఇట్ ఫ్రమ్ ద షాప్. హీఈస్ బయింగ్ ఇట్ ఫ్రమ్ ద షాప్. మంచం మీద నుంచి మొబైల్ తీశాను. ఐ పిక్ ద మొబైల్ ఆఫ్ ద బెడ్. ఇక్కడ OFF ఆఫ్ అనేటువంటి వర్డ్ యొక్క అర్థం చూద్దాం. OF ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్కి నా యొక్క అనేటువంటి అర్థం ఎవరికైనా చెందినటువంటిది అని చెప్పచ్చు. OFF ఆఫ్ అంటే స్విచ్ ఆఫ్, దేన్నైనా విరమింపజేయడం, ఆపటం అని ఒక అర్థం. అలాగే ఏదైనా వస్తువు ఇంకొక వస్తువు నుంచి విడిపడుతుంది అని చెప్పడానికి OFF ఆఫ్ అనేటువంటి పదం మనం వాడతాం. అంటే పండు చెట్టు నుంచి రాలుతుంది అని చెప్పాలనుకోండి. ఫ్రూట్ ఈజ్ ఫాలింగ్ ఆఫ్ ది ట్రీ. సో చెట్టు నుండి విడిపడి పండు పడిపోతుంది. ఇక్కడ ఐ పిక్డ్ ద మొబైల్ ఆఫ్ ద బెడ్ అంటే ఆ మంచం నుంచి తీశాను. ఫిజికల్గా మంచం నుంచి వస్తువు దూరమైంది. తెరపై ఉన్న దుమ్మును తుడుచుకుంటున్నాడు. ఐఎమ్ వైపింగ్ ద డస్ట్ ఆఫ్ ద స్క్రీన్. ఇక్కడ స్క్రీన్కి అంటుకుని ఉన్న ఫిజికల్గా టచ్ అయినటువంటి డస్ట్ని మనం తీస్తున్నాం. కోతి చెట్టుపై నుంచి దూకింది. మంకీ జంప్డ్ ఆఫ్ ద ట్రీ. ఇందాక ఆల్రెడీ మనం చెప్పాం ఫ్రూట్ ఫెల్ ఆఫ్ ద ట్రీ అని చెప్పాం కదా. జంప్డ్ ఆఫ్ ద ట్రీ అంటే చెట్టు మించి నుంచి దూకిందనమాట. కప్పును టేబుల్ నుంచి కదిలించండి. మూవ్ ద కప్ ఆఫ్ ద టేబుల్. మూవ్ ద కప్ ఆఫ్ ద టేబుల్. చెట్టుపై నుంచి ఆకులు రాలిపోతున్నాయి. లీవ్స్ ఆర్ ఫాలింగ్ ఆఫ్ ద ట్రీ. లీవ్స్ ఆర్ ఫాలింగ్ ఆఫ్ ద ట్రీ. అతను బస్సు దిగుతున్నాడు. హీఈస్ గెట్టింగ్ ఆఫ్ ద బస్. హీఈస్ గెట్టింగ్ ఆఫ్ ద బస్. ఉదయం నుంచి చదువుకుంటున్నాడు. ఐ హ్యావ్ బీన్ స్టడింగ్ సిన్స్ మార్నింగ్. హ్యావ్ బీన్ అనేటువంటిది ఎప్పుడు వాడాలి చూడండి. స్ట్రక్చర్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్లో ఉంది. మనం ఏదైనా పని ప్రారంభించి ప్రస్తుతం వరకు కంటిన్యూస్గా చేస్తున్నట్లయితే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేటువంటి టెన్స్ని వాడడం జరుగుతుంది. ఉదయం నుంచి చదువుకుంటున్నాను. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈవినింగ్ 9 అవుతుంది. ఇప్పుడు దాకా చదువుతూ ఉన్నాను కాబట్టి ఐ హ్యావ్ బీన్ స్టడింగ్ సిన్స్ మార్నింగ్ అని చెప్తున్నాను. సోమవారం నుంచి ఆయన ప్రయత్నిస్తున్నాడు. హీ హ్యాస్ బీన్ ట్రయింగ్ సిన్స్ మండే.
ఇవాళ సాటర్డే, మండే నుంచి ప్రయత్నిస్తున్నారు. రామ్ 4 గంటల నుంచి నడుస్తున్నాడు. రామ్ హ్యాస్ బీన్ వాకింగ్ సిన్స్ 4 o'clock. రామ్ 4 గంటల నుంచి నడుస్తున్నాడు. రామ్ హ్యాస్ బీన్ వాకింగ్ సిన్స్ 4 o'clock. ఉదయం నుంచి ఆడుతున్నాను. వాడేమో ఉదయం నుంచి చదువుకుంటున్నాడు, నేనేమో ఆడుకుంటున్నాను. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్. ఆయన నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు. హీ హ్యాస్ బీన్ హియర్ సిన్స్ ఎస్టర్డే. నిన్న వచ్చాడు, ఇంకా కదట్లేదు, ఎక్కడే ఉన్నాడు, గట్టి గట్టలా ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ హియర్ సిన్స్ ఎస్టర్డే. మధ్యాహ్నం నుంచి నేహ ఏడుస్తుంది. నేహ హ్యాస్ బీన్ వీపింగ్ సిన్స్ నోన్. క్రయింగ్ అంటే ఏడవడం, గట్టిగా ఆడటం అనేటువంటి అర్థం ఉంది. వీపింగ్ అంటే కన్నీళ్ళు పెట్టుకోవడం, ఏడవడం అనమాట. అప్పటి నుంచి చదువుకుంటున్నాను. ఐ బీన్ స్టడీయింగ్ సిన్స్ దెన్. నువ్వు వచ్చావు కదా నిన్న, అప్పటి నుంచి నేను చదువుకునే ఉంటాను. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ సిన్స్ దెన్. చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాడు. హీ హ్యాస్ బీన్ ట్రయింగ్ ఫర్ మెనీ డేస్. చూడండి, సిన్స్ అనేటువంటిది ఇప్పటిదాకా వాడటం. సిన్స్ అంటే ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ టైం, ఏదైనా ఒక పర్టికులర్ టైం ఇచ్చి అక్కడి నుంచి జరుగుతున్న వాటికి మనం సిన్స్ వాడతాం. డ్యూరేషన్, అవధి చెప్పాలనుకుంటే FOR ఫర్ వాడతాం. హ్యాస్ బీన్ ట్రయింగ్ ఫర్ మెనీ డేస్. నీ కోసమే చేశాను. ఐ డిడ్ ఇట్ ఫర్ యూ. ఐ ప్రిపేర్ దిస్ వీడియో ఫర్ యూ. డబ్బుల కోసం నా దగ్గరికి వచ్చాడు. హీ కేమ్ టు మీ ఫర్ మనీ. ఫర్ అనేటువంటిది టైం, డ్యూరేషన్, అవధి చెప్పడానికి వాడాం. ఇక్కడ కారణం చెప్పడానికి కూడా ఫర్ని వాడుతున్నాం. 500 రూపీస్కి మొబైల్ ఇచ్చాను. ఐ గేవ్ ఏ మొబైల్ ఫర్ ₹500. 5 రూపాయలకు పెన్ కొన్నాడు. హీ బాట్ ఎ పెన్ ఫర్ ₹5. హీ బాట్ ఎ పెన్ ఫర్ ₹5. రామ్ 2 గంటల పాటు నడిచాడు. రామ్ హ్యాస్ బీన్ వాకింగ్ ఫర్ 2 hours. నేను చాలా కాలంగా ఆడుతున్నాను. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ ఎ లాంగ్. సో ఈ విధంగా మనం చిన్న చిన్న తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం ఫర్, సిన్స్, అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. అలాగే OFF ఆఫ్ అనేటువంటి వర్డ్ని ఏ సందర్భంలో వాడాలో నేర్చుకోవడం జరిగింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్కి లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ కామెంట్స్ వల్ల ఈ వీడియో బాగుందనేటువంటి ఒక మెసేజ్ వెళ్తుంటే వీడియో వైరల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ హెల్ప్ బై ప్రెస్సింగ్ ద బటన్ లైక్ అండ్ కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్.